పెద్ది సినిమాకి సంబంధించిన స్టోరీకి సంబంధించి లీక్స్ వస్తూ ఉంటే మెంటల్ ఎక్కిపోతుందండి. ఏమన్నా బుచ్చిబాబు గారు నిజంగా ఉప్పెన సినిమాతోనే ఎలాంటి క్యారెక్టరైజేషన్స్ ఉంటాయో ఆయన సినిమాలు చూపించారు. రెండో సినిమాకే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక అద్భుతమైనటువంటి స్టోరీని ఇచ్చారు అని మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా పెద్ది సినిమాకి సంబంధించినటువంటి సెన్సార్ బోర్డు వాళ్ళందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్తో ఆ సినిమాకి యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా స్టోరీని ఆ సినిమాని చూసిన తర్వాత జ్యూరీ సభ్యులందరూ కూడా ఇలాంటి స్టోరీని మీరు రాశారా, ఇంత అద్భుతంగా రాసేవాళ్ళు మన తెలుగులో ఉన్నారా అని ఆశ్చర్యపోయేలా ఆయన ఇచ్చినటువంటి స్క్రీన్ ప్లే అవన్నీ కూడా చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారట. అంతేకాదు ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ గురించి, రామ్ చరణ్ గారి ఆయన చేసేటువంటి ఆ యాక్టింగ్ గురించి అందరూ కూడా మామూలుగా అప్రిషియేట్ చేయలేదట. నిజంగా రామ్ చరణ్ గారు అక్కడ కనిపించలేదు, ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి పెద్ది మాత్రమే కనిపించారు. అసలు రామ్ చరణ్ గారిని మర్చిపోయే రేంజ్లో అక్కడ ఆయన క్యారెక్టర్కి అంత అసలు అద్భుతమైనటువంటి నటనని రామ్ చరణ్ గారు చేశారట. అది కూడా అంతలా తీసుకున్నటువంటి అంతలా యాక్టింగ్ని తెప్పించుకున్నటువంటి బుచ్చిబాబు గారిని అప్రిషియేట్ చేస్తున్నారట. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లో నేను నిన్న మొన్న కూడా చెప్పా, శవాలు లేస్తాయని చెప్పి చాలా మాట్లాడుకున్నాం. అలాంటి ఒక శవాలు లేచేటువంటి సీను ఆ శవంతో పెట్టుకుని రామ్ చరణ్ గారు చేసేటువంటి శివతాండవం పెద్ది సినిమాలో ఒక్క సీన్లో కనిపించబోతుంది. అలాంటివి చాలా ఉన్నాయి. అవన్నిటిలో కన్నా ఇంటర్వెల్ నుంచి లాస్ట్ అంటే ఎండింగ్ వరకు కూడా అద్భుతమైనటువంటి సీన్స్ ఉన్నాయట. ఒక్కొక్కళ్ళు ఒళ్ళు గగుడ్పుచ్చేటువంటి సీన్స్తో పాటు రోమాలు నిక్కబొడుచుకుని ఏందిరా నాయన అసలు ఈ యాక్టింగ్ ఏంటి, ఈ సీన్స్ ఏంటి అని ఒక్కొక్కళ్ళు ఆశ్చర్యపోయేలా ఉండేటువంటి సీన్స్ చాలానే ఉన్నాయట. అంతేకాదు కొన్ని అయితే లాస్ట్లో ఎవరు ఊహించినటువంటి ట్విస్టు రామ్ చరణ్ గారు చేసేటువంటి ఆ ట్రైన్ సీక్వెన్స్ గురించే చాలామంది మాట్లాడుకుంటున్నారు. అది రివ్యూలు అయిన తర్వాత అసలు ఇది ఇండియన్ సినిమా కథ ఎలా ఉంటుందిరా, ఒక విలేజ్కి సంబంధించినటువంటి స్టోరీ ఎలా ఉంటుందో ఈసారి ప్రపంచానికి చూపించేటువంటి పరిస్థితి ఉండబోతుందట. అంతేకాదు ఆ ఒక్క సీన్తో రామ్ చరణ్ గారిని వెతుక్కుంటూ నేషనల్ అవార్డే కాదు అవసరమైతే ఆస్కార్ వరకు వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి ఆ క్యారెక్టరైజేషను, ఆయన యాక్టింగ్ అంత అద్భుతంగా ఉందట. సో దాని గురించి మనం ఏగర్గా వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇలాంటివి వింటా ఉంటే అసలు ఆ స్టోరీ లైన్స్ గురించి, క్యారెక్టర్ గురించి, కొన్ని సీన్స్ గురించి వింటా ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటి స్టోరీని, అలాంటి క్యారెక్టర్ని నిజంగా ఎలా బుచ్చిబాబు గారు డిజైన్ చేశారో కానీ నిజంగా వింటున్న మనకే ఎలా ఉంటే రేపు పొద్దున సినిమా చూసేటప్పుడు ఎలా ఉంటుంది, వింటున్నప్పుడే మనకి ఎలా ఉంటే విజువల్ థియేటర్లో స్క్రీన్ మీద పడితే ఎలా ఉంటుంది, ఇంకా చూద్దాం. దాని గురించి అమ్మో చాలా వెయిట్ చేయాలి. ఇంకా ఇన్ని రోజులు ఉందా అని అనిపించుకునేలా ఉంది కానీ బట్ ఇంకొక 10 రోజులు, ఆ 10 రోజుల్లో ఎలా ఉంటుందో, ఎలాంటి రికార్డులు కొల్లకూడదో, ఆస్కార్ వరకు వెళ్ళటం అయితే పక్కా అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దానికి సిద్ధమవ్వండి. మెగా అభిమానులే కాదు ఇండియన్ సినిమా అభిమానులు తలెత్తుకుని నిలబడేలా రామ్ చరణ్ గారు ఈసారి ఆయన నటనతో విధ్వంసం సృష్టించబోతున్నారని మాత్రం చెప్పచ్చు.